హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు ఈ మే నెల జీతాలు, పెన్షన్లు చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్‌కి ముఖ్య గమనిక మే నెల జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల తాజా సమాచారము. రెగ్యులర్ పేరోల్ నందు డీడీఓలు ఉద్యోగుల జీతాల బిల్లులు మరియు పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లు 17 తేదీ నుంచి 25 తేదీ లోపల అప్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. కొంతమందికి బిల్లు సబ్మిట్ కాలేదు. ఒకరికో ఇద్దరికో అంతే ఎక్కువ శాతం అయితే బిల్లులు సబ్మిట్ అవ్వడం జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా వాటిని ఎస్‌టీఓ గారి పరిధికి చేరవేయడం జరిగింది. ఎస్‌టీఓ గారి అప్రూవల్ కూడా పొంది కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి ఇప్పుడు. అయితే హెర్బ్ పేరోల్ నందు ఈ యొక్క జీతాల బిల్లు ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేసేటప్పుడు ఈ మే నెలకు సంబంధించి కొన్ని అదనపు యాక్టివిటీస్ కోసమైతే రిక్వైర్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. అవేంటనేది చూద్దాము. సో, ఈ యొక్క అవేంటంటే మనకు ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అండి. ఇవైతే ఇవి మనకు దాటుకొని ఎళ్తే తప్ప మనకు డీడీఓలకైతే బిల్ అయితే ఓపెన్ కాలేదు. సో, చాలామంది ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారు. 1, 2 ఫస్ట్‌ది ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్డ్ ఎర్న్డ్ లీవ్స్. ఎన్ని ఎర్న్డ్ లీవ్స్ అయితే ఉన్నాయి. అలాగే అటెండెన్స్ ఇది రెగ్యులర్‌గా అప్లోడ్ చేసేదే ఈ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత సబ్మిట్ ఆధార్ బేస్డ్ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ఐడీ. సో, హౌస్‌హోల్డ్ ఐడీ మ్యాప్ అంటే ఇది మనకు కొత్తగా అయితే రావడం జరిగింది. సో, ఏంటనేది చూద్దాము. ఈ యొక్క ప్రతి డీడీఓ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మే నెల జీతం బిల్లు తయారీకి అనుమతి లభిస్తుంది. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తి కాకపోతే సంబంధిత డీడీఓ బిల్ అయితే ఓపెన్ చేయలేరు. సో, ప్రాబ్లమ్ అయితే ఈడే వచ్చిందండి. చాలా మటుకు 99% అందరికీ బిల్లు సబ్మిట్ అయ్యాయి గానీ, చాలా తక్కువ మందికి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ లేకపోవడం వల్ల బిల్లులైతే ఓపెన్ చేయలేకపోయారు. అందువల్ల అవి పక్కన పడిపోయాయన్నమాట. అంటే మళ్ళీ వాటిని అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఇక సంబంధిత విభాగాధిపతులు త్వరితగతిన ఉద్యోగుల మ్యాపింగ్‌ను పూర్తి చేసేలాగా చర్యలైతే తీసుకోవాలి. సో, ఈ మ్యాపింగ్ ఎలాగైనా సరే ఇప్పటికైనా కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉందండి. లేదంటే ఎప్పటిలాగే ఈ యొక్క పే స్లిప్స్ జీతాల బిల్లు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ కాదు. మరి ఎంప్లాయీ ఇంకా ఎవరైనా ఈ యొక్క హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ఒకరో ఇద్దరో పెండింగ్ ఉన్నవారు ఎలా మ్యాప్ చేయాలి అనేది ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మిస్సింగ్ ఎంప్లాయీ ఆర్ సిటిజన్స్ హౌస్‌హోల్డ్ రిజిస్ట్రేషన్. సో, ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్స్ అండి. ఆహ్, క్లిక్ ఆన్ ద ఫాలోయింగ్ లింక్. సో, దీనిపైన మనము క్లిక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మనకు దిస్ మాడ్యూల్స్ విల్ గివ్ ఏ ప్రొవిజన్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ సెల్ఫ్ ఎన్రోల్‌మెంట్ టు హౌస్‌హోల్డ్ డేటాబేస్. ప్లీజ్ మార్క్ ద చెక్ బాక్స్ టు ప్రొసీడ్ ఫర్దర్ అని అయితే ఉంది. ఇక్కడ మార్క్ చేసిన తర్వాత లాగిన్. ఇక్కడ మనకు ఆధార్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. మన ఆధార్ నెంబర్ ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు సెండ్ ఓటీపీ అంటే మనకు తదుపరి ప్రక్రియ ఈ విధంగా అయితే ఉంటుందండి. సో, సెండ్ ఓటీపీ అని చేసిన తర్వాత ఈ విధంగా ఓటీపీ వస్తుంది మన మొబైల్‌కి. 5 మినిట్స్ లోపల వ్యాలిడిటీ ఉంటుంది. సో, ఈ 5 మినిట్స్ లోపల మనమైతే ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ఉన్నట్లయితే అంటే ఇప్పుడు ఇదివరకు హౌస్‌హోల్డ్ చేసి ఉన్న వారికైతే ఈ విధంగా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద హౌస్‌హోల్డ్ డేటా అనైతే చూపిస్తుంది. లేకపోతే కొత్తగా ఎన్రాల్ చేసుకోమని చెప్పేసి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ మాడ్యూల్స్ ఫర్ ఎంప్లాయీస్ అని ఈ విధంగా ఒక ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మ్‌ని మనం పూర్తిగా మన డీటెయిల్స్‌తో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మన పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇట్లాంటివన్నీ గూడా అడ్రెస్సు వీటన్నిటిని మనము ఫిల్ చేసి సబ్మిట్ కొడితే మనకు ఫైనల్‌గా ఈ విధంగా అయితే అవుట్‌పుట్ రావడం జరుగుతుంది. సో, మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాము. ఆల్రెడీ ఉంటే ఉంది అని చూపిస్తుంది. లేకపోతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాము.
ఫైనల్‌గా మనకు సక్సెస్‌ఫుల్ అని అయితే ఈ విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఒక నంబర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది పూర్తి ప్రాసెస్ అనమాట. సో, ఇంకా ఎవరైనా పెండింగ్‌లో ఉంటే ఆ ప్రక్రియ అనేది పూర్తి చేసేయండి. అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎందుకు పెట్టారంటే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రభుత్వ పరిపాలన విధానాల్లో ఒక కీలక ప్రక్రియ. దీని ద్వారా ఉద్యోగుల నివాస సమాచారం, కుటుంబ వివరాలు తదితర సమాచారాన్ని ప్రామాణికంగా నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అవ్వకపోతే జీతాల పంపిణీ చేసే వ్యవస్థలో అవాంతరాలు కలుగుతాయి. రాష్ట్ర ట్రెజరీ మరియు ఫైనాన్స్ శాఖ ఆధ్వర్యంలో ఈ నియమాలు అమల్లో అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి మే 2025 జీతాల స్లిప్‌ల పరిస్థితి అండి. సో, చాలామందికి పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి ఉద్యోగులకి మాత్రమే. సో, పెన్షనర్స్‌కి ఇంకా పే స్లిప్స్ అయితే జనరేట్ కాలేదు. జీతాల పే స్లిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్స్ బిల్లు నంబరు జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులకు వారి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కూడా పే స్లిప్‌ని నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే వారి యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేయాలి. పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసే విధానం ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని టైప్ చేసిన తర్వాత నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనైతే ఒక వెబ్‌సైటు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్‌లో మనకు పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే రీసెంట్ పే డీటెయిల్స్ అనైతే ఉంటాయి. ఇక్కడ మనకు మే 2025 అనైతే ఉంటుంది. సో, దాని పక్కనే వ్యూ పే స్లిప్ అనైతే ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మనము పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి క్షుణ్ణంగా 1కి 2 సార్లు. ఇక పెన్షన్స్ విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతానికి పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ కావటం లేదు గానీ, ఈసారి పే స్లిప్స్‌లో మార్పులు ఉండబోతున్నాయనైతే వార్త సంచలనం అయితే సృష్టించింది. ఆ మార్పులేంటంటే సో, బేసిక్ పే ఇదివరకు ఉండేదే. తర్వాత డీఎన్ఎస్ రిలీఫ్ అండి. ఇక్కడి వరకు మాత్రమే ఉండేది. పర్సెంటేజ్ ఇచ్చేవారు కాదు. సో, ఈసారి కొత్తగా పర్సెంటేజ్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇది కొత్త మార్పనైతే చెప్పవచ్చు. తర్వాత మెడికల్ అలవెన్స్ రెగ్యులర్‌గా ఉండేది. కమ్యుటేషన్ డిడక్షన్స్ ఉండేవి కానీ 1, 2 అనైతే ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా డేట్స్ అయితే ఇస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కమ్యుటేషన్ ముగుస్తుందని చెప్పేసి ఈ యొక్క డేట్స్ ఇస్తున్నారనైతే వార్త రావడం జరిగింది. సో, దీనివల్ల పెన్షనర్స్‌కి కమ్యుటేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పే చేస్తున్నామని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అలాగే డీఆర్ అనేది ఎంత వస్తుందనేది కూడా ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. అయితే చాలామంది కమ్యుటేషన్ రికవరీని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి అయితే ఉందండి. కమ్యుటేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. సంబంధిత కోర్టు అధికారికంగా ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన దశలో అయితే ఉంది. అంతేకాక కోర్టు తీర్పు ప్రకారం గతంలో ఆగిపోయిన రికవరీలను మళ్ళీ ప్రారంభించే బదులు రికవరీ ఆగిన కాలాన్ని పొడిగించే అవకాశం ఉండొచ్చు. అయితే దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు రావాల్సి ఉంది. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఇప్పటికైతే టెన్షన్ పడకుండా అధికారిక ఉత్తర్వుల కోసం వేచి చూడడమే శ్రేయస్కరమని అయితే వార్త రావడం జరిగింది. సో, మరి కమ్యుటేషన్ డిడక్షన్ అనేది మళ్ళీ కోర్టు తీర్పుతో పునఃప్రారంభమయ్యే అవకాశాలున్నాయంటే మనకు 29వ తేదీన పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతాయి. అందులో మనము ఈ యొక్క అంశాన్ని ప్రత్యేకించి పే స్లిప్‌లో మార్పుల గురించైతే చూద్దాం ఫ్రెండ్స్. సో, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రస్తుత వ్యవస్థ అయితే మారదని కూడా చెప్తున్నారు. ఇక జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. పేమెంట్ పెండింగ్ స్టేటస్, బిల్ నాట్ అప్రూవల్. కొన్ని బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే చూపిస్తోంది. మరి కొన్ని బిల్లులు ఇప్పటికే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగిందనమాట. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్లు మనకు 1, 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే వెళ్ళే అవకాశం ఉంది. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లులు ఫండ్ కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పేసి. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అవి ఆర్‌బీఐ ఈక్వబర్ స్టేజ్‌కి అయితే చేరుకుంటాయి. మరి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అంటే ఏంటంటే బిల్లు ఇంకా ఇన్ ప్రాసెస్‌లో ఉంది అని అర్థము.
అంటే ట్రెజరీ యొక్క ఎస్టీఓ గారి చేత బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో అప్రూవల్ కోసం వేచి చూస్తుందనైతే అర్థము. ఆమోదం, అంచనా. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నటువంటి బిల్లులు రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయనైతే ఆశిస్తున్నాము. సో, ఈ విధంగా బిల్లులో ప్రాసెస్ అయ్యే క్రమంలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజు, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, గ్రీన్ ఛానెల్, ఈకుబేరు, తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్, ఈ విధంగా ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు, పెన్షనర్సు ఈ యొక్క జీతాలు, పెన్షన్స్ కోసము ఎప్పటికప్పుడు స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బిల్లుల ప్రాసెసింగ్ గురించి స్పష్టమైన అవగాహన ఉంటే అనవసరమైన సందేహాలైతే ఆందోళనలు తగ్గిపోతాయి. ఇక ముందుగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్‌మెంట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, అలాగే జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్స్ ఈ సమాచారం గురించి తమ పే స్లిప్స్ అలాగే బిల్లుల స్టేటస్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది. ఈసారి 1వ తేదీ ఆదివారం పడింది కాబట్టి బిల్లులలో ప్రాసెసింగ్ అనేది ఉండకపోవచ్చు. సో, 2వ తేదీ నుంచి మనకు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, తెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, పాయకరావుపేట వద్ద నక్కపల్లి, ఇక చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కెనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వెనుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకురపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూర్, కనికెల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, అల్లూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబెళ్లపల్లి, తొట్టెంబేడు, వైల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, సీతమ్మధార తదితర ట్రెజరీ పరిధిలో 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ కావడం పూర్తవుతుంది. సో, ఈ పూర్తిగా జీతాలు, పెన్షన్లు అనేవి మనకు 3, 4 తేదీల లోపల రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు పూర్తిగా జమ అవుతాయని అయితే తాజా సమాచారం ఫ్రెండ్స్. సో, ఏదేమైనా కూడా ఎప్పటికప్పుడు బిల్లులలో అప్డేట్ కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.